శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ తోకచుక్క 13 మరియు 14 భాగాలు చదివి వినిపించబోతున్నాను. ఇంతవరకు జరిగిన కథలో గుహలో దాగి ఉన్న సమరసేనుణ్ణి వ్యాఘ్రదత్తుడి భటులు బంధించారు కదా. తరువాత అతన్ని వ్యాఘ్రదత్తుడు శాక్తేయుడిని గురించి, అతడి త్రిశూలాన్ని గురించి ప్రశ్నించాడు. వాటి సంగతి తెలియదని చెప్పిన సమరసేనుణ్ణి చంప నిశ్చయించాడు. కానీ ఆ రాత్రి 2 కొత్తవాళ్లు వచ్చి సమరసేనుణ్ణి చెర నుంచి విడిపించి తీసుకుపోయారు. తరువాత కథలోకి వస్తే, ప్రస్తుతం సమరసేనుడు అతన్ని చెర నుంచి విడిపించిన 2 సైనికులు పల్లె చేరేసరికి అక్కడి పరిస్థితి గందరగోళంగా ఉంది. విచ్చుకత్తులు ధరించిన వ్యాఘ్రదత్తుడి భటులు పల్లెలోని ఇళ్లనన్నింటినీ గాలిస్తున్నారు. చాలామంది పల్లెవాసులు భయంతో పక్కనున్న కొండలకేసి అడవులకేసి పారిపోతున్నారు. శివదత్తుడెక్కడా, శివదత్తుడెక్కడా అని అరుస్తూ సైనికులు తమకు దొరికిన వారిని ప్రశ్నిస్తున్నారు. మాకు తెలియదు అన్న జవాబు వినగానే మండిపడి వారిని నానాహింస పెడుతున్నారు. కొంత దూరాన ఉండగానే సమరసేనుడికి, అతడి వెంట ఉన్న వారికి ఈ భయంకర దృశ్యం కంటపడింది. వారు సరాసరి పల్లెకు పోక అక్కడ ఉన్న చెట్ల చాటున దాక్కుని ఈ పరిస్థితి అంతా గమనించసాగారు. శివదత్తుడెవరు అన్న అనుమానం కలిగింది సమరసేనుడికి. ఈ శివదత్తుడెవరు, అతడి కోసం పల్లెవాసుల్ని బాధిస్తున్న ఈ సైనికులెవరు అని సమరసేనుడు తన వెంటనున్న సైనికులను ప్రశ్నించాడు. అందుకు సైనికులలో ఒకడు, ఈ శివదత్తుడు మా నాయకుడు. మిమ్ములను ఆయన ఆజ్ఞ వల్లనే ఖైదు నుంచి విడిపించి తీసుకుని వస్తున్నాం. పల్లెనంతా బీభత్సపరుస్తున్న వాళ్ళు వ్యాఘ్రదత్తుడి సైనికులు అని జవాబు చెప్పాడు. ఈ జవాబు సమరసేనుడికేమీ సంతృప్తి కలిగించలేదు. శివదత్తుడు తన నుంచి ఎలాంటి సహాయం ఆపేక్షించి చెర నుంచి విడిపించాడో అన్న అనుమానం అలాగే ఉంది. శివదత్తుడికి వ్యాఘ్రదత్తుడికి ఉన్న వైరుధ్యానికి కారణాలేమిటో సమరసేనుడికి అవగాహన కాలేదు. అయితే ఇప్పుడు మనం చేయవలసినదేమిటి అని అడిగాడు సమరసేనుడు. అతడి వెంట ఉన్న 2 సైనికులు ముఖాముఖాలు చూసుకున్నారు. వాళ్ల ధోరణి చూస్తే ముందు కర్తవ్యం ఏమిటో వాళ్ళు నిర్ణయించుకోలేకపోతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. శివదత్తుడు మిమ్మల్ని ఇక్కడకు తీసుకుని రమ్మన్నాడు. ఆయన మీతో స్నేహం చేయదలిచే ఈ పనికి మమ్మల్ని నియమించాడు. కానీ ఆయన ఉంటూ ఉన్న పల్లె రహస్యం వ్యాఘ్రదత్తుడికి తెలిసిపోయింది. అందుకే అతడి సైనికులు పల్లెనంతా గాలిస్తున్నారు. శివదత్తుడు ముందుగానే ప్రమాదం గ్రహించి ఎటైనా పారిపోయి ఉంటాడు అన్నారు సైనికులు. శివదత్తుడు అలా పారిపోవటం, ఎటుకేసి పారిపోయాడో తెలిస్తే తప్ప, లేకపోతే తాము ప్రమాదంలో చిక్కుకోగలమని సైనికులు, సమరసేనుడు కూడా గ్రహించారు. ఈ పరిస్థితుల్లో తాము ఏమి చేయటమా అని ఆలోచించేటంతలో వారికి వెనక నుంచి ఒక సన్నని ఈల వినపడింది. వెంటనే వాళ్ళు ముగ్గురు అటుకేసి చూశారు. దూరంగా చెట్టుకొమ్మ మీద నక్కి ఉన్న ఒక వ్యక్తి వాళ్లకేసి చేతులు ఊపుతూ పిలుస్తున్నాడు. పిలుస్తూ ఉన్న ఆ మనిషి మిత్రుడో శత్రువో అన్న సందేహం సమరసేనుడికి కలిగింది. కానీ తను ఈ ప్రాంతానికి కొత్త. తన వెంట ఉన్న వాళ్ళిద్దరూ ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోవటం తప్ప తనకు మార్గాంతరం లేదనుకున్నాడు. సమరసేనుడు వెంట ఉన్న సైనికులలో ఒకడు పెదాలు బిగించి తిరిగి ఈలవేశాడు. అందుకు జవాబుగా చెట్లలో దాగి ఉన్నవాడు 2 మార్లు ఈలవేశాడు. అతడు మనకు మిత్రుడే. రహస్య సంకేతం గ్రహించాడు. అది ఒక శివదత్తుడి అనుచరులకు తప్ప మరొకరికి తెలియదు. రండి పోదాం అన్నాడు సైనికుడు. సమరసేనుడు, సైనికులు తాము దాక్కున్న ప్రదేశం నుంచి ఆ నూతన వ్యక్తి కూర్చుని ఉన్న చెట్టు దగ్గరకు వెళ్లారు. వీళ్ళు ముగ్గురు చెట్టు దగ్గరకు రాగానే ఆ కొత్తవాడు చెట్టు దిగి వచ్చాడు. గందరగోళంగా ఉన్న పల్లెకేసి ఒక మారు చూసి, మీకోసమే నన్ను శివదత్తుడు ఇక్కడ కావలి ఉంచాడు. ఇవాళ వేకువజామునే వ్యాఘ్రదత్తుడి సైనికులు గ్రామాన్ని ముట్టడించారు. ఆ సంగతి ముందుగానే వేగుల వల్ల శివదత్తుడు గ్రహించి అనుచరులతో పారిపోయాడు. నేను మీకోసం నిరీక్షిస్తున్నాను అని చెప్పాడు. అతడి మాటలు విన్న తరువాత అందరికీ ప్రాణం తెప్పరిల్లినట్టయింది. కానీ శివదత్తుడు ఎక్కడికి పోయాడు, అతన్ని కలుసుకోవటం ఎలా అన్నదే ముఖ్య సమస్యగా తోచింది. ఈయన సమరసేనుడు. వ్యాఘ్రదత్తుడి ఖైదు నుంచి విడిపించుకుని వస్తున్నాం. ఈయన సాధ్యమైనంత త్వరలో శివదత్తుడిని కలుసుకోవాలి. ఆయన ఎక్కడ ఉన్నది నీకు తెలుసా? మాకు మార్గం చూపించగలవా అని అడిగాడు ఒక సైనికుడు.
అందుకు ఆ నూతన వ్యక్తి, ఆయన ఎక్కడ ఉండేది నాకు తెలియపరచలేదు. కానీ ఈ పటం ఉన్న కాగితం నా చేతికిచ్చాడు. ఇందులో ఆయన ఎక్కడ ఉండేది గుర్తుపెట్టానని చెప్పాడు. మీరే చూడటం మంచిది. ఈ పటం నాకర్థం కావటం లేదు అంటూ చుట్టగా చుట్టి ఉన్న ఒక కాగితాన్ని దుస్తులలో నుంచి తీసి సమరసేనుడికి ఇచ్చాడు. సమరసేనుడు ఆ కాగితాన్ని విప్పి పరీక్షించి చూశాడు. అందులో కొండల్లో పాడుపడినట్లున్న కొన్ని గృహాలు, బావులు, కొలనులు చిత్రించబడి ఉన్నాయి. ప్రతి చిత్రం కింద దాని పేరు కూడా స్పష్టంగా లిఖించబడి ఉంది. కానీ శివదత్తుడు ఎక్కడ దాక్కుని ఉన్నాడో మాత్రం తెలుసుకునేందుకు అందులో ఏ విధమైన గుర్తులు లేవు. శివదత్తుడు కొండల్లో పాడుపడి ఉన్న ఈ గృహాలకేసి పారిపోయాడు. ప్రమాదంలో చిక్కుకున్న అతడు ఇలాంటి చోటుకు పోవటంలో ఉన్న అర్థమేమిటో నాకు తెలియటం లేదు. కారణం ఏదైనా మనం కూడా అక్కడికి పోవలసిందే కదా అని అడిగాడు సమరసేనుడు. అందుకు అందరూ అవునన్నట్లు తలలు ఊపారు. పోతే ఆ పటాన్ని బట్టి ఆ చోటుకు దారి తీయవలసిన బాధ్యత సమరసేనుడి మీదే పడింది. అతడు ఒకసారి పల్లెకేసి తిరిగి చూశాడు. అప్పటికే పల్లె అంతా తగలబడిపోతోంది. కసి కొద్దీ వ్యాఘ్రదత్తుడి సైనికులు పల్లెకు నిప్పు పెట్టి వినోదం చూస్తూ గంతులేస్తున్నారు. సమరసేనుడు తన దగ్గర ఉన్న కొద్దిమంది సైనికులతో వ్యాఘ్రదత్తుడి సైనికులను ఎదుర్కొనటం ప్రమాదమని నిర్ణయించుకున్నాడు. ఇక తను తక్షణం చేయవలసినది బయలుదేరి శివదత్తుణ్ణి కలుసుకోవటం, అతడి ద్వారా వినవలసిన రహస్యం ఏదైనా ఉంటే వినటం. సమరసేనుడు చిత్రపటం కేసి ఓ మారు చూసి ముందుకు దారి తీశాడు. పటంలో సూచించిన దిక్కులను అనుసరించి జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంది. అంతేకాక మార్గమధ్యంలో వ్యాఘ్రదత్తుడి సైనికుల బారి పడకుండా జాగ్రత్త పడాలి. కొంత దూరం అడవిలో నుంచి నడిచి అందరూ ఒక కొండ ప్రాంతం చేరుకున్నారు. ఆ ప్రదేశమంతా చిన్న పెద్ద కొండలతో ఎగుడు దిగుడుగా ఉంది. ఎటు చూసినా కాలిబాటల ఆనవాళ్లు కానీ జన నివాసాలు కానీ కనపడటం లేదు. సమరసేనుడు ఒక మిట్ట ప్రదేశం ఎక్కి చుట్టూ కలయ చూశాడు. కొండ దిగువలో చిన్న చిన్న కనుమలు మాత్రం కనిపించాయి. ఒకచోట మాత్రం కొంత సమతల ప్రదేశం కానవచ్చింది. అక్కడికి చేరితే అక్కడి నుంచి బహుశా ముందు అనుసరించవలసిన మార్గం కనపడవచ్చునని సమరసేనుడు భావించాడు. అంతా అదృష్టం అనిపించింది. వాళ్ళు కొండ మీద నుంచి కిందకి దిగారు. ఆ ప్రదేశమంతా పెద్ద పెద్ద బండరాళ్లతో, చిన్న చిన్న చెట్ల పొదలతో భీకరంగా ఉంది. పటంలో కనపరిచిన పాడుపడిన గృహాలు కానీ, అక్కడికి వెళ్లేందుకు మార్గం సూచించే గుర్తులు కానీ ఎక్కడా లేవు. సమరసేనుడు సైనికులు కొంత ముందుకు వెళ్లేసరికి వారికి ఆశ్చర్యాన్ని, భయాన్ని కూడా కలిగించే ఒక దృశ్యం కంటపడింది. ఎత్తైన ఒక కొండ అంచు నుంచి పెద్ద జలధార ఒకానొక రాక్షసుడి నోట్లో నుంచి కిందకు దూకుతోంది. కొండరాతిలో ఆ రాక్షసాకారంలో ఉన్న తల చక్కగా మలచబడి ఉంది. చూసేవారికి జలధార ఆ భయంకరమైన శిరస్సులో పుట్టి బయటకు వస్తూ ఉన్నట్లు కనపడుతోంది. ఇది చాలా వింతగా ఉంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ మానవ నివాసాలే ఉన్నట్లు తోచదు. కానీ ఈ శిరస్సు మానవుల వల్లనే చెక్కబడినదనటం స్పష్టం అంటూ సమరసేనుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. సైనికులకు ఏమనేందుకు తోచలేదు. నలుగురు ఆ జలపాతం కేసి చూస్తూ నిలబడ్డారు. జలపాతానికి వెనక సొరంగం ఒకటి ఉన్నట్లు కనపడుతోంది. బహుశా శివదత్తుడు దాని నుంచే పారిపోయి ఉండవచ్చును అన్న అనుమానం కలిగింది సమరసేనుడికి. అది చాలా సురక్షితమైన ప్రదేశము, ఎవరూ అనుమానించేందుకు వీలులేని చోటు అయి ఉండవచ్చు. సమరసేనుడు శివదత్తుడు పంపిన పటం తీసి చూశాడు. అందులో ఒకచోట జలపాతం గుర్తు కనిపించింది. దానితో అతడికి తన అనుమానం నిజమని ధృవపడింది. సైనికులు వెంటరాగా అతడు మోకాటి బంటి నీటిలో నడిచి జలపాతం వెనక ఉన్న సొరంగంలోకి చొరపడ్డాడు. కొంత దూరం వరకు అంతా చీకటిగా ఉంది. ధైర్యం చేసి మరికొంత నడిచేసరికి వెలుగు కనిపించింది. చివరకు సొరంగం చివరి భాగం, అవతల సమతల ప్రదేశం కనిపించాయి. ఆ ప్రదేశం అంతా చాలా పల్లంగా ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు. సమరసేనుడు సైనికులు సొరంగం నుంచి బయటికి వచ్చేసరికి ఎక్కడ చూసినా నెమళ్ళు గుంపులు గుంపులుగా కనపడ్డాయి. నాట్యం చేసేవి కొన్ని, గాలిలో ఎగురుతూ వింత వింత కేకలు వేస్తూ కొన్ని. ఇన్ని నెమళ్లను నేనెక్కడా చూడలేదు అన్నాడు సమరసేనుడు ఆశ్చర్యపోతూ. అతడి వెంట ఉన్న సైనికులలో ఏ ఒక్కరూ కూడా ఇలాంటి వింత ప్రదేశాన్ని ఎక్కడా చూసి ఎరుగరు. కేవలం నెమళ్ల అందచందాలను చూస్తూ నించుంటే పని కాదు,
శివదత్తుడు ఎక్కడ ఉన్నది ముందు తెలుసుకోవాలి. వాళ్ళు మరికొంత దూరం ముందుకు నడిచి ఎదురుగా ఉన్న ఒక గుహను సమీపించారు. హఠాత్తుగా వారందరికీ ఏనుగు ఘీంకరించిన శబ్దం వినపడింది. అందరూ విస్తుపోయి చూస్తూ ఉన్నంతలో గుహలో నుంచి ఒక ఏనుగు వేగంగా పరిగెత్తుతూ బయటికి దూకింది. ఇలాంటి సంఘటనకు సన్నద్ధంగా లేని సమరసేనుడు, సైనికులు ఏనుగు ఒక్కసారిగా ముందుకు ఉరికేసరికి గుండెలు బేజారెత్తి చెల్లాచెదురుగా పక్కలకు పారిపోయారు. సమరసేనుడు ఒక పెద్ద రాయి వెనుక దాక్కున్నాడు. ఏనుగు సొరంగం నుంచి ఘీంకరిస్తూ బయటకు దూకటమంటే అవతల దానికేదో ప్రమాదం కలిగి ఉండాలి. అక్కడ ఎవరు ఉన్నారో తెలుసుకోవటం ఎలా? శివదత్తుడు పటంలో సూచించిన గుర్తుల్ని తను గ్రహించలేకపోయాడా? తోకచుక్క సీరియల్ 14వ భాగం. సమరసేనుడు ఒక పెద్ద రాయి వెనుక దాక్కుని ఏనుగు కేసి చూస్తున్నాడు. అతడి వెంట ఉన్న సైనికులు కూడా ప్రాణాలు అరచేత పెట్టుకుని వణికిపోతున్నారు. ఒక గొప్ప ఏనుగుల మంద ఆ సొరంగం నుంచి వెలువడి తమను నుగ్గునుగ్గుగా తొక్కివేస్తుందేమోనని వాళ్ల భయం. వాళ్ళు చాలా చిన్న జాగాలో చిక్కుకుపోయారు. అక్కడి నుంచి పారిపోవాలంటే సులభం కాదు. అన్ని వైపులా ఎత్తుగా ఉన్న కొండరాళ్లు మార్గాన్ని ఆటంకపరుస్తున్నాయి. ఇలా భయంతో కంపించిపోతున్న సైనికులకు, సమరసేనుడికి ఒకేసారి 2-3 అరిచినట్లు ఆర్తనాదం వినిపించింది. ఆ ధ్వని గుహకు అవతల భాగాన్నించి వస్తున్నది. కానీ తాము ఉన్న చోటు నుంచి బయటకు రావటం ఎలా? అందరూ ఇలాంటి ఆలోచనలతో తికమక అవుతూ ఉండగా ఏనుగు అన్ని దిక్కులకు పరికించి చూసి పెద్దగా ఘీంకరిస్తూ ఇది వరకు సమరసేనుడు, సైనికులు వచ్చిన గుహలోకి చొరపడింది. కొద్దిసేపట్లోనే అది జలపాతంలో నుంచి పోతూ ఉన్నట్లు నీరు కలియపెట్టబడిన శబ్దం వినిపించింది. ముందుగా సమరసేనుడు తను దాక్కున్న చోటు నుంచి బయటికి వచ్చాడు. ఆ వెంటనే సైనికులు బయటికి వచ్చి అతన్ని సమీపించారు. గుహకు అవతల నుంచి వస్తున్న ఆర్తనాదం మధ్య మధ్య వినపడుతూనే ఉంది. ఎవరో మహా విపత్తులో చిక్కుకున్నట్టుంది అన్నాడు ఒక సైనికుడు. అందుకు సందేహం లేదు. కానీ ఏనుగు అంత హఠాత్తుగా అటు నుంచి ఎందుకు పారిపోయి వచ్చి ఉంటుంది? బహుశా శత్రువులు మన కోసం పన్నిన వల కాదు కదా? అది నిజంగా ఆర్తనాదమా? లేక? సమరసేనుడు ఇలా చెబుతూ ఉండగానే గుహ అవతల నుంచి పెద్ద కల్లోలం జరుగుతున్నట్లు అరుపులు వినిపించాయి. సమరసేనుడు ఇక ఆలోచించి లాభం లేదనుకున్నాడు. గుహకు ఆవల ఉన్నవాళ్లు శత్రువులైనా మిత్రులైనా ఏదో ప్రమాద పరిస్థితిలో ఉన్నారు. కనుక ధైర్యంగా ముందుకు పోయి అదేదో తెలుసుకోవటం అవసరం అనుకున్నాడు. సమరసేనుడు సైనికులను హెచ్చరించి ముందుకు నడిచాడు. సన్నని గుహలో నుంచి కొద్ది దూరం నడిచేసరికి అవతల గుహద్వారం, దానిని ఆనుకునే ఒక నీటి మడుగు కనిపించాయి. ఆ నీటి మడుగులో ఊడలు దించుకుని ఉన్న చెట్లు, బాగా ఎత్తుగా పెరిగిన నీటి జమ్ము ఉంది. సమరసేనుడు మరికొద్ది దూరం వెళ్ళేసరికి 3 మనుష్యులు మోకాలు వంటి నీటిలో స్తంభాలకు బంధించబడి ఉండటం కనపడింది. సమరసేనుణ్ణి చూడగానే వాళ్ళు మరింత పెద్దగా అరుస్తూ గోల చేయసాగారు. పరిస్థితి ఏమిటో సైనికులకు కానీ సమరసేనుడికి కానీ అవగాహన కాలేదు. స్తంభాలకు కట్టబడి ఉన్న వ్యక్తులకు తక్షణం దాపరించబోతూ ఉన్న ప్రమాదం ఏమీ ఉన్నట్లు లేదు. వారి పక్కల కానీ చుట్టుపక్కల కానీ ఎవరూ లేరు. తమను చూసి కూడా వాళ్ళెందుకు అంత పెద్దగా అరుస్తున్నారు అన్న ఆశ్చర్యం సమరసేనుడికి కలిగింది. బంధించబడి ఉన్న 3 చేరాలంటే సమరసేనుడు నీటి మడుగులోకి దిగి కొంత దూరం వెళ్ళాలి. మడుగు అంత లోతు కాదని అక్కడ పెరిగిన నీటి జమ్మును బట్టి తెలుస్తూనే ఉంది. సమరసేనుడు కత్తి, అంబుల పొది కూడా సర్దుకుని నీటిలో దిగాడు. సైనికులు అతన్ని అనుసరించి నడుస్తున్నారు. వారు మడుగులో కొద్ది దూరం నడిచేసరికి కర్ణపుటాలు బద్దలయ్యేలా 3 బంధితులు ఒక్కసారి కేకపెట్టారు. మరుక్షణంలోనే నీటి మడుగంతా అల్లకల్లోలం అయిపోయింది. సమరసేనుడు నివ్వెరబోయి చూస్తున్నాడు. ఎదురుగా పెద్ద మొసలి నోరు తెరిచి అతడి వైపుకే వస్తోంది. క్షణంలో అతడు పరిస్థితి గ్రహించాడు. బంధితులు అంత గోల చేయటానికి కారణం ఈ భయంకరమైన మొసలే. కత్తి వరలో పెట్టి సమరసేనుడు బాణం ఎక్కుపెట్టాడు. మొసలి పెద్దగా నోరు తెరిచి కోరలు చాస్తూ ముందుకు రాసాగింది. దానిని కొంచెం దగ్గరకు రానిచ్చి సమరసేనుడు బలం కొద్దీ బాణాలు దాని నోటిలోకి గురిగా కొట్టాడు. ఆ దెబ్బతో మొసలి నీటిలో ఒక క్షణకాలం గిలగిలా కొట్టుకుని తిరిగి ముందుకు రాసాగింది. మెరుస్తున్న దాని కళ్ళు భయం కలిగిస్తున్నాయి. ఈసారి సమరసేనుడు తన కత్తితో దాని మీదికి లంఘించి బలంగా దాని వెన్ను మీద 2 పోట్లు పొడిచాడు. మొసలి చావు దెబ్బలు తిని
నీటిలో తన్నుకోసాగింది. భయకంపితులై చూస్తూ ఉన్న సైనికులకు ప్రాణం తెప్పరిల్లినట్టయింది. తరువాత స్తంభాలకు కట్టివేయబడిన వాళ్లను సమీపించాడు సమరసేనుడు. వాళ్ల ముఖాలు చూడగానే సమరసేనుడికి ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఆ ముగ్గురు తమ గుహలో వ్యాఘ్రదత్తుడి భటుల వల్ల బంధించబడక పూర్వం తనతో ఉన్నవాళ్లు. కానీ నాలుగోవాడేమైనట్లు? సమరసేనుణ్ణి చూడగానే ఆ ముగ్గురు సైనికులు అమితాశ్చర్యం చెందారు. వారి ఆనందానికి మేరలేదు. తలువని తలంపుగా ప్రాణరక్షణ జరగటమే కాక తమ నాయకుడు కూడా కనిపించాడు. సేనాని, మిమ్మల్ని చూడగలమని అనుకోలేదు అన్నాడు ఒక సైనికుడు. ఆ నాలుగో సైనికుడెక్కడా అని అడిగాడు సమరసేనుడు. సేనాని, అతణ్ణి మీరు చంపిన మొసలి పొట్టన పెట్టుకున్నది. సమయానికి మీరు రాకున్నట్లయితే మేము అతడి దారినే పోయేవాళ్లం అని జవాబిచ్చారు సైనికులు. మీరు ఎవరి వల్ల ఈ విధంగా బంధింపబడ్డారు అని అడిగాడు సమరసేనుడు. సైనికులు జరిగినదంతా కొద్దిసేపటిలో చెప్పారు. తమ నాయకుణ్ణి వెతుక్కుంటూ వాళ్లు కూడా గుహలోని రహస్యద్వారం గుండా ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ వారిని వ్యాఘ్రదత్తుడి భటులు బంధించి తమ నాయకుడి ఆజ్ఞ ప్రకారం ఈ మడుగులో మొసలికి ఆహారంగా విడిచిపుచ్చారు. మమ్మల్ని వాళ్ళు ఇక్కడ బంధించి వెళ్ళిపోయి ఎంతో కాలం కాలేదు. ఆ చెట్ల చాటు నుంచి పరికిస్తే వాళ్ళు వెళ్లే మార్గం కనపడుతుంది అన్నారు సైనికులు. అందరూ అక్కడ ఉన్న చెట్ల చాటుకు వెళ్ళి చూశారు. వ్యాఘ్రదత్తుడు తన భటులతో బారులు తీరిపోతూ ఉండటం వాళ్లకు కనిపించింది. సమరసేనుడు వ్యాఘ్రదత్తుడి మూకను చూడగానే పళ్ళు కొరికాడు. కానీ తన దగ్గర ఉన్న కొద్ది మంది సైనికులతో తను చేయగలిగినది ఏమీ లేదు. ముందు శివదత్తుడి ఉనికి ఎక్కడో తెలుసుకోవటం ముఖ్యం. సమరసేనుడు ఇలా ఆలోచించేటంతలో ఒక సైనికుడు చిన్న కేక వేసి చెట్టు కొమ్మలకేసి చెయ్యి చూపాడు. అక్కడ ఒక కొమ్మ నుంచి ఒక కాగితం వేళ్లాడుతోంది. సమరసేనుడు ఆశ్చర్యపోయి దానిని అందుకుని ఆతృతగా విప్పి చూశాడు. అందులో ఇలా రాయబడి ఉంది: ఇది భయంకర ప్రదేశం, త్వరగా ఈ ప్రాంతాన్ని విడిచిపొండి. అది శివదత్తుడి హెచ్చరికేనని సమరసేనుడు గ్రహించాడు. చాలా హడావడిలో రాయబడినట్లు కుదురుగా లేని అక్షరాలను బట్టి తెలుస్తూనే ఉంది. వెంటనే అక్కడి నుంచి కదలటం క్షేమమని నిర్ణయించుకున్నాడు సమరసేనుడు. సమరసేనుడు వచ్చిన దారినే వెనక్కు పోదలిచాడు. కానీ ఒక సైనికుడు ఒక గుహకేసి చూపుతూ, చూడండి, ఈ గుహ వైపుకు చాలామంది మనుషులు నడిచినట్లు మార్గం కనపడుతోంది అన్నాడు. సమరసేనుడు అటుకేసి 4-5 అడుగులు వేసి పరీక్షించి చూశాడు. సైనికుడు చెప్పినది నిజమే అనిపించింది. ఒకవేళ శివదత్తుడు ఈ మార్గం నుంచే ప్రయాణించాడా అన్న అనుమానం కూడా అతడికి కలిగింది. సమరసేనుడు గుహను సమీపించి లోపలకు తొంగి చూశాడు. అంతా చీకటిమయం. సైనికులలో ఒకడు కాగడా వెలిగించగా ఆ వెలుగులో ముందుకు నడిచాడు. కొంచెం దూరం వెళ్లేసరికి వాళ్లకు కనపడిన దృశ్యం భయాన్ని, ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. ఒకచోట రాతితో చెక్కబడిన సింహాసనం, దాని చుట్టూ మానవాకారంలో విగ్రహాలు. వాళ్ల పోలికలు, ధరించిన ఆయుధాలు చూస్తే ఆటవికులలా కనపడ్డారు. ఇది ఎవరో ఆటవిక నాయకుడి సమాధి స్థలం కావచ్చు. ఏదైనా ఇంత భయంకర ప్రదేశాన్ని నేనెక్కడా చూడలేదు. ఆ ఆటవికుల భయంకర విగ్రహాలు చూస్తూ ఉంటే నాకు ఏకాక్షి మాంత్రికుణ్ణి చూసినప్పటికంటే ఎక్కువ భీతి కలుగుతోంది అన్నాడు సమరసేనుడు. తమ నాయకుడే ఇలా అనేసరికి ఇక సైనికుల భయానికి, భీతికి కట్టలు తెగాయి. వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మరీ భీతి చెందిన ఒక సైనికుడు వెనక్కు పారిపోసాగాడు. సమరసేనుడు తను అనాలోచితంగా అన్న మాటలకు చాలా నొచ్చుకున్నాడు. నాయకుడు ఎన్నడూ ఎలాంటి పరిస్థితులలోనూ భయపడుతూ ఉన్నట్లు బయటకు తెలియనీయకూడదు. సమరసేనుడు తతిమా సైనికులకు ధైర్యం చెప్పి గుహద్వారం కేసి బయలుదేరాడు. ఈ ప్రదేశాన్ని ఎంత త్వరగా వదిలిపోతే తనకు, తన సైనికులకు అంత క్షేమం అనిపించింది అతడికి. శివదత్తుడు ఎక్కడ ఉన్నది తెలుసుకోవటం చాలా కష్టసాధ్యంగానే కనిపించింది. శివదత్తుడి సంగతి వదిలేసి తను తిరిగి బయలుదేరిన చోటుకు వెళ్ళిపోదామా అనుకున్నాడు. కానీ అక్కడ పరిస్థితులు తనకేమంత అనుకూలంగా లేవు. ఒకవైపున ఏకాక్షి మాంత్రికుడి బెడద, రెండో వైపున కుంభాండు. ఎన్ని కష్టాలకైనా ఓర్చి శివదత్తుణ్ణి కలుసుకోవటమే ఉత్తమం అనుకున్నాడు సమరసేనుడు. దేవీ ప్రసాదితమైన త్రిశూలం ఎక్కడ ఉన్నది అతడికి తెలుసు. ఏకాక్షి చతుర్నేత్రుల గురువైన శాక్తేయుడిది ఆ త్రిశూలం కనుక దాని శక్తికి తిరిగి ఉండదు. కానీ శివదత్తుడి ధోరణి కూడా సమరసేనుడికి కొంత అనుమానం కలిగించింది.
నిజంగా అతడు తనకు మిత్రుడా లేక అలా నటిస్తున్నాడా? నావలోని ధనరాశులు, దాన్ని కాపాడుతున్న నాగకన్య వీళ్ళందరికీ తెలుసునన్నది నిజం. ఏకాక్షి మాంత్రికుడు చతుర్నేత్రుడే కాక వాటి కోసం వ్యాఘ్రదత్తుడు, శివదత్తుడు కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ అందరి కొట్లాటల మధ్య చిక్కుకుని తను అనవసరంగా కష్టాల పాలవుతున్నాడు. ఇలా ఆలోచిస్తూ సమరసేనుడు గుహ బయటికి వచ్చాడు. ఎటుపోవటమా అని అతడు ఆలోచించేటంతలో పెద్ద కేకలు వినపడటం, ఆ వెంటనే బరిసెలు, బాణాలు విసురుగా మీదకి రావటం జరిగింది. శత్రువులు రాళ్లచాటుకు పరిగెత్తండి అని అరుస్తూ సమరసేనుడు రాళ్లగుట్టలకేసి పరిగెత్తాడు. భీకరంగా అరుస్తూ కొండలపై నుంచి బాణాల వర్షం కురిపిస్తూ చాలామంది సైనికులు కనిపించారు. వారెవరు? వ్యాఘ్రదత్తుడి సైనికులా లేక కుంభాండుడి ఆటవికులా? తోకచుక్క కొనసాగింపు కథను తరువాయి భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.